తెలంగాణ రాష్ట్రంలో ఓట్ చోరీ గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అదే రకంగా పూల్వాలా చాచాలు కానీ సో ఎవరైనా సరే ఈ ఓట్ చోరీ పైన మాట్లాడే అర్హత ఉన్న వాళ్ళు మాట్లాడని ఆలోచన చేసే వాళ్ళు మరి ఎందుకు ఓట్ చోరీ పైన మాత్రమే మాట్లాడతారు, ఎందుకు ఎమ్మెల్యేల చోరీ పైన? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది గుంట నక్కల లెక్క దొంగదారులు దొడ్డిదారులు బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేల గురించి ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి ఇలా కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక ప్రశ్న వేస్తారు. కాంగ్రెస్ పార్టీల మేధావులందరూ ఎవరైనా ఉంటే ఈ అంశం పైన స్పందించాలని కూడా కోరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కూడా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. రాజ్యాంగం పట్టుకొని మాది నాయనమ్మల పార్టీ, మా ముతాతల పార్టీ, మా అయ్యల పార్టీ అని చేసి చెప్తా ఉంటారు. మరి అసలు మేధావులు ఎందుకు మీ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన వాళ్ళ కాకి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ పైన వాళ్ళని చెప్తూనే ఇలా చివరకు పోయినాక అదే కాంగ్రెస్ పార్టీకి ఇలా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చుకోండి. మరి వాళ్ళ పైన ఎప్పుడు స్పందిస్తారు, ఏ రకంగా స్పందించాలని చెప్పేసి మరి వాళ్ళైతే కోరుతా ఉన్నారు. ఒకసారి ఇదే వార్తను ఇలా చూద్దామని. సో ఓట్ చోరీ కాదు ఎమ్మెల్యేల చోరీ అని చెప్పేసి మన రావణ చెప్తాను. నమస్తే తెలంగాణ ఇలా ఈ కథనాన్ని రాసుకొస్తా ఉంది. ఇది వార్త అనమాట. ఈ వార్త మళ్ళీ ఏ పత్రికలు కనపడదు. రేవంత్ రెడ్డి యొక్క ఆస్థానం మీడియాలో ఈ వార్త కనపడదు అనమాట. ఎమ్మెల్యే చోరీ మాట్లాడేమి అంటాడు, రాహుల్ సిగ్గుపడాలని చెప్పేసి అంటాను. ఆ ఎమ్మెల్యేలు కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదా? ఏ ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది కాంగ్రెస్ పార్టీలకు దుంకిరో వాళ్ళకి కప్పుకున్నది దేవుని కండువా అంటావు. మరి దేవుని కండువా కప్పుకున్నామంటారు, 3 రంగుల కండువా కప్పుకొని, లేదా జాతీయ జెండా కండువా అంటారు. మరి మధ్యలో అశోక చక్రం ఏం కనపడలేదు, అందరికి చేయి గుర్తులే కనపడ్డాయి. మరి ఈ రకమైన వ్యవహారం నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ నువ్వు సిగ్గుపడాలి. ఎందుకంటే సిగ్గు లేకుండా నువ్వు దేశం మొత్తం ప్రచారం చేస్తూ ఉంటావు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని. మరి రాజ్యాంగ విరుద్ధంగా మీ పార్టీలోకి తీసుకొచ్చుకురు వాళ్ళు ఎల్పీని విలీనం చేసుకోలే. ఆ 10 మంది అలా సుప్రీంకోర్టు తీసుకెళ్తే అనర్హత వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీ ప్రభుత్వం ఏమున్నది, మీ ప్రభుత్వంలో స్పీకర్ గారు పార్టీ కండువాలు కప్పుకున్నా సమర్థిస్తాడు అంటే దేవుని కండువాలు కప్పుకున్నా ఉంటే. సో మరి ఇలాంటి వ్యవహారం ఇది నడుస్తూ ఉంది. సిగ్గుపడండి. ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 మంది కాంగ్రెస్లో దుంకిరో వాళ్ళు కప్పుకుని పార్టీ కండువాలు కావా అనేది ప్రధానమైన ప్రశ్న తను సంధిస్తాం. ఇంకోటి, వాళ్ళు మమ్మల్ని కలవలేదా, ఆ అబద్ధాలు సమర్థిస్తారా అని చెప్పి మిమ్మల్ని అంటే ఈ ఎవరైతే ఈ 10 మందిరో అప్పుడో ఇప్పుడు ఎలక్షన్లను ఎన్నో కాడ రాహుల్ గాంధీని కలిసినట్టే కదా. అంటే రాహుల్ గాంధీ గారికి తెలిసే జరుగుతూ ఉంది, అయినా నిమ్మకు రేతడు వివరిస్తా ఉండు. ఇలాంటి రాజకీయ నీతి అంటారుగా న్యాయమేనా, మరి న్యాయ నిర్ణేతగా మరి మా సారు చెప్పాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నీతులు చెప్పడమా? రాహుల్ మీరు చెప్తున్న ఓటు చోరీ కంటే దారుణం ఇది అని చెప్పేసి అంటాం. అయితే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కూడా ప్రచారం చేస్తారు. ఏమని, ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతూ ఉంది, భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేస్తూ ఉంది, అందుకే అధికారంలోకి వస్తూ ఉందని చెప్పేసి చెప్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకున్న ఎమ్మెల్యేల చోరీ ఏదో ఓటు చోరీ కంటే చాలా పెద్దది. ఒక పార్టీ సింబల్ మీద, బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మీ దాంట్లో గుంజుకోవడం. మరి మీ నాయనే రాసిన ఫిరాయింపుల చట్టం, మీ నాయనే రాసిన ఫిరాయింపుల చట్టం, మీ నాయన రాసిన ఫిరాయింపుల చట్టాన్ని నువ్వే పాటించవా? ఇంకోటి, ఈ సెట్టు ఆ సెట్ అని కథలు చెప్తిరి, జనాల్ని ఇలా మభ్యపరుస్తూ మీరు మా పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేని తీసుకుంటారు. మరి తెల్లారిదే రాజ్యాంగం పుస్తకం పట్టుకొని నరేంద్ర మోదీ గారి పైన అదే రకంగా ఓటు చోరీ పైన మాట్లాడే సన్నాసులు మరి తెలంగాణలో జరుగుతున్న ఓటు చోరీ గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి రామారావు గారు సూటి ప్రశ్న సంధిస్తాం. ఈ సూటి ప్రశ్నకు సమానం చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదని నేను అనుకుంటాను. సమానం చెప్పాలంటే వాడు తప్పు చేయవద్దు, తప్పు చేసిండో తెరతెల్లం. మరి ఏ రకంగా సమాధానం చెప్పే ఆలోచన చేస్తారు? సో వీళ్ళు దాట వేసే ప్రయత్నాలే ఉంటాయి.
అందుకే ఈ వార్త కూడా ఈ 3 పేపర్లో ప్రింట్ కాదు. ఆ 3 కూడా రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాలో పెంపుడు కుక్కలుగా ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఆలోచన వాటికి లేదు. ఇంకేనా మరి ఫిరాయింపుల రాజకీయాలపై ద్వంద్వ వైఖరి ఎందుకు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించిండు. ఇక ఫిరాయింపుల రాజకీయాలపై ద్వంద్వ వైఖరి అంటే దేశంలో ఫిరాయింపులు జరిగితేనేమో అట్టెట్ట అని చెప్తారు. అదే తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలో కాడ ఫిరాయింపులు జరిగితేనేమో సమర్థిస్తారు. ఆడ నల్లెట్లా తెల్లెట్లా అని చెప్పేసి అడుగుతాను. అయితే ఆడ తప్పు అయితే కూడా తప్పు కావాలి, ఆడ ఒప్పు అయితే కూడా ఒప్పు కావాలి కదా. మరి ఏర్పాటు ఎట్టయితుంది? ఇక మనం చేస్తేనేమో సంసారం, మంది చేస్తేనేమో వ్యభిచారమా అని చెప్పేసి రామారావు గారు మరి రాహుల్ ఖాన్ అలియాస్ ఖాన్ల పార్టీ నాయకుడు మరి ఆయన గారికి సంధిస్తా ఉండు ఈ ప్రశ్నలు. ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీరు అమ్మ మాది సామాజిక న్యాయము, మాది ఇందిరామ రాజ్యము, మాది ప్రజా పరిపాలన అంటారు కదా. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల అంటారుగా ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు వ్యతిరేకిస్తూ ఏ రకంగా గుంజుకుర్రు అని చెప్పేసి అలా ప్రశ్నించదలుచుకున్నా. ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళు సొక్కమైన వాళ్ళు ఏం కాదు, వీళ్ళు కూడా ఫిరాయింపులు చేసిరు. కాకపోతే వీళ్ళు రాజ్యాంగబద్ధంగా కోర్టులకు పోలేని పరిస్థితిలో చేసిరు. 18 మంది 12 మందిని గుంజుకురు, మెజార్టీ శాతం గుంజుకొని ఎల్పీని వీళ్ళని చేసుకురు. సో ఆ రకంగా వీళ్ళు చేసింది రాజ్యాంగ వీళ్ళు చేసింది రంగ పనే కాబట్టి దానికి చట్టబద్ధంగా అవకాశం లేదు చర్యలు తీసుకోవడానికి. ఆ రకంగా వీళ్ళు చేసిరు. వీళ్ళు నాయన సుఖమైన ఆయన ఏం కాదు. మరి తెలంగాణ రాష్ట్రంలో మా రేవంత్ అన్న ఇందిరమ్మ రాజ్యంలో మరి రేవంత్ రెడ్డి గారు ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన మన ఖాన్ల పార్టీల ఫిరాయింపులు జరుగుతూ ఉంటే రాహుల్ ఖాన్ ఏడదచ్చిందని చెప్పేసి మన రామన్న అడుగుతాడు. మరి చెప్పాలి దాని సమాధానం. సో నేనైతే కోరుతాను చెప్పాలని మాత్రం గ్యారంటీ ఇస్తాను. దద్దమ్మలు కదా, దమ్ములేని దద్దమ్మలు అన్నప్పుడు చెప్పరు కదా. ఇంకేమంటాడు? ఇక ఓట్ చోరీ గురించి దేశవ్యాప్తంగా నీతులు చెప్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీ గురించి మాట్లాడకపోవడం దుర్మార్గం. రాజ్యాంగ వ్యతిరేక అప్రజాస్వామిక ప్రక్రియలో పాలు పంచుకున్నందుకు ఆయన సిగ్గుపడాలి. చట్టాలపై ఏమాత్రం గౌరవం ఉన్నా అనర్హత వేటును తప్పించుకునేందుకు పార్టీ మారలేదని నిస్సిగ్గుగా బుకాయిస్తున్న బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరుపై స్పందించాలి అని చెప్పేసి అంటాను. ఇంకేంది? ఆ నిజాలు దాచి నిస్సిగ్గుగా బొంకి అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యే పాటలు పడతావు. ఇక వాళ్ళది మొగడు ఎవరని చెప్పుకోలేకపోతారు. 10 మందిలో పుస్తకట్టిన మొగని వీడు నా మొగడు అని చెప్పుకోలేకపోతాను. మా మొగడు కట్టింది పుస్తల తాడు కాదు, అది పసుపు తాడు అంటారు. దాని పసుపు కొమ్ము లేదా? మరి అది కూడా పుస్తనే అవుతారా బాబు అని నేను చెప్తాను. దేవుని కాండువా, అది జాతీయ కాండువా, ఏందిరా నాయన? జాతీయ జెండా అయినా పార్టీ కాండువా లెక్క ఉంటాదిరా బాబు. మీకన్నా సిగ్గు అనిపించాలి, మరి మాకన్నా సిగ్గు అనిపించాలి. ఇట్లాంటి దుర్మార్గమైన ద్వంద్వ వైఖరితోని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రేపు ఒకవేళ ఎలక్షన్ అనర్హత వేటు పట్ల 2 పంగలు చేయడానికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తారు. ఆ 10 నియోజకవర్గాల ప్రజలు చెప్తాను, ఇలాంటి దుర్మార్గులను రాజకీయ వ్యభిచారులను ఓడగొట్టకపోతే భవిష్యత్తులో ఇంకా 10 మంది పోయి 20 మంది 30 మంది తయారవుతారు. అప్పుడు మనం ఇచ్చిన తీర్పుకు విలువ ఉండదు. ఏ సింబల్ మీద గెలిచిన అందరు కలిసి అంటారుగా ఒక గూటి పక్షులు మొత్తం ఒక్కాలు చేస్తారు, దొంగలందరూ ఒక్కాలు చేరుతారు, అందరు కలిసి అధికారాన్ని పంచుకొని తింటారు. మరి ప్రజలు నిర్ణయించుకోవాలి ఏం చేయాలన్నది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా స్పీకరు నోటీసులకు జవాబు లేఖలట. ఇక ఫిరాయింపులో నిజం లేదని అఫిడవిట్లు తమతోనే ఉన్నారన్న కాంగ్రెస్ నేతలు. ఒక ఇద్దరేమో ఇక నువ్వు ఏ పార్టీలో ఉన్నారో వారంటే నేను ఏ పార్టీలో ఉన్నాలో గా పార్టీలో ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నాలో గా పార్టీలో ఉన్నా అంటారు. ఇటువంటి వేలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 10 మంది. ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే వెనకంగా ఇలా కేసీఆర్ బొమ్మ వచ్చింది అందరికి. గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, కేసీఆర్ బొమ్మ వేసుకొని బతారు. ఎందుకంటే రేపు మేము బీఆర్ఎస్ పార్టీ నిరూపించుకోకపోతే ఎన్నికలు పోవాలి. ఎన్నికలు పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏది కూడా అమలు కాలే. రైతులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు. ఇటు పోతే సబ్బండ వర్గాలు ఆగమైపోయినాయి. కాబట్టి రేపు ఈ కాంగ్రెస్ పార్టీ 21 నెలల పరిపాలన పైన వాళ్ళు ఎన్నికలు పోతే గెలవరు.
ఇందులో ఇంకా ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఏమని చెప్పి 10 మంది మేము పోయిన పర్పస్ వచ్చేసి డెవలప్మెంట్ కోసం పోయినా ఉన్నారు. మరి 21 నెలలకి డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినోనికే డెవలప్మెంట్ జరగలే. నిధులేలే, రూపాయి నిధులేలే. అది మనం చెప్పే పని కూడా లేదు. మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన రావు గోపాల్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. చింతపండు మళ్ళీ ఒక లుచ్చ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే. సో ఇలాంటి మేధావులందరూ కాంగ్రెస్ పార్టీలో గెలిచినోనికే గెలిచలేదు నిధులు. మరి ఈ మునగాళ్ళు పార్టీ మరి పొలిసింది ఏంటంటే గాడిద గుడ్డు తప్ప ఏమి లేదు. ఈ మరి గాడిద గుడ్లకు గాడిద గుడ్లే వేయాలి రేపు. ఇకపోతే మరి ఇక తర్వాత మనం ఆగమవుతాం. సో ఆ స్థాయిలోకి ప్రమాదం ఉన్నది, గమనించాలి మీరు. అది ఇక ఇదే అంశంపై ఇది కూడా రాసిండు. ఎమ్మెల్యే చోటి కనిపిస్తలేదా? ఓట్ చోటి కంటే దారుణమైన నేరం ఫిరాయింపుల ఎమ్మెల్యే ఇష్యూపై రాహుల్ గాంధీ స్పందించాలి. ద్వంద్వ ప్రమాణాలపై సిగ్గుపడాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన రావణ చాలా వైల్డ్ అయిపోయింది. ఈ మధ్యలో వైల్డ్ ఫైర్ అవుతాను. నీ వాడు లేదు వీడు లేదు ఎంత కొత్త అంత మాట్లాడతాను. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫుల్ పర్మిషన్ ఇచ్చాడు కొడతాను. ఎల్లవేయిందిరా మొత్తం నీ దగ్గర పార్టీ, ఇక బావ నువ్వు కలిసి దంచుకోటురియా కాంగ్రెస్ అని చెప్పినట్టు కొడుతుంది. అందువల్ల రోజు తప్పించి రోజు ప్రెస్ మీట్లు సమీక్షలు ఇదే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ చాలా అంటారా షార్ప్ గా పనిచేస్తా ఉంది ప్రజా సమస్యల పైన. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ లో ఇరికిద్దామా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ లోని బదనాం చేద్దామా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ వాడు దద్దామని ప్రజల లోపల నిరూపిద్దామా అనే ఒక ప్రయత్నంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తన వైపు తిప్పించుకునే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ ప్రజల గుండెల్లో మరొకసారి నిలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది గమనించాలి. ఇంతవరకు ఈ వార్త కనిపిస్తా ఉంది.